మీరు ఎప్పటి నుంచి తిరుగుతున్నారు సార్? నేను 7 నెలల నుంచి తిరుగుతున్నానండి. మీకు ఎప్పుడైపోయింది దాని టైము? ఒకటి అయిపోయి 7 నెలలు అయిందండి. మిగతా కూడా నాకు వద్దు క్యాన్సిల్ చేసాను. లేదండి సెట్ అవుతాయి, పొలాలు స్థలాలన్నీ సేల్స్కి పెట్టున్నారు, ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు. రిజిస్ట్రేషన్స్ జనవరిలో స్టార్ట్ అవుతాయి, అప్పుడు ఇస్తాం డబ్బులు. అది అప్పుడల్లా ఏదో ఒక మాట చెప్పి పంపించడమే కానీ ఏం లేదండి. మీరు ఎప్పుడు నుంచి జరుగుతున్నారు సార్? మేము కనీసం 7 నెలలు పైన 7 నెలలు ఒక దాంట్లో సంవత్సరం నుంచి జరుగుతున్నాము. ఇదిగో రేపు అన్నారు. మన డిసెంబర్ 15కి ఇస్తామన్నారు. డిసెంబర్ 15 పోయింది. డిసెంబర్ ఆఖరిలో వచ్చాను. ఆఖరిలో వస్తే ఆయన మేనేజర్ ఏమన్నట్టు లేడు, స్టాఫ్ ఉండి 2 రోజులు ఆగిరండి, 2వ తేదీ రమ్మన్నారు. 2వ తేదీ రాలేకపోయాను. ఇప్పుడు బజార్లో తెలిసి నేను వచ్చాను. మళ్ళీ మూసేసి ఉండే అమౌంట్ 45,000 చల్లరా. సుమారు సంవత్సరం ఒకటి 6 నెలలు ఒకటి డబ్బులు అన్న నోట్ చేసుకున్నారు. చిన్నగా రండి. మాయ్ పైన కవర్లు వేసుకో, సరుకు వేసుకోండి, పైన వేసుకోమా సరుకు. రామ్మా అది కొంతమంది కొండి. బాబు మీ పక్కన
మా కావలి పట్టణ చుట్టుపక్కల మా కస్టమర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఈ మోడీ మేళా అని చెప్పి తక్కువ రేట్లతోటి రెడీమేడ్ డ్రెస్సులు అవి ఆఫర్లో ఇస్తున్నాము. తక్కువ రేట్లతోటి అందించడానికి కోసంగా మా చైర్మన్ గారు కందుకూరి సత్యనారాయణ గారు ఈ మోడీ మేళా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఈ నెల 15వ తారీఖు దాకా కంటిన్యూగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి అందటం కోసం ప్రతి మనిషికి 1 చొప్పున ఇస్తున్నాము. అందువల్ల ఈ అవకాశం మా ప్రేక్షక దేవుళ్ళు వినియోగించగలరు, మాతో పాటు సహకరించగలరని ప్రార్థిస్తున్నాం. అదే ఇక్కడ ఉండేవాళ్ళు వేరే మా లక్షలు ఎమ్మెల్యే నరసింహం గారికి, తర్వాత మా రీజనల్ మేనేజర్ గారు డీజీఎం గారు శ్రీ పులి సాయిబాబు గారికి, మా సర్కిల్ ఆఫీస్ ఏజీఎం గారైన శ్రీ ఏఎల్ఎన్ రెడ్డి గారికి, మరియు మా ఎస్ఎంఈ సులభ్ సర్కిల్ ఆఫీస్ ఎస్ఎంఈ సులభ్ డిఎం డివిజనల్ మేనేజర్ గారైన మా ఎంఎస్ ప్రసాద్ గారికి మా నమస్కారాలు, మా వందనాలు సార్. ముఖ్యంగా ఇప్పుడు లైటింగ్ ఆఫ్ ల్యాంప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. చూడండి, కావలి పట్టణంలో కొత్తగా కెనరా బ్యాంక్ మరొక శాఖని ఏర్పాటు చేస్తున్నారు. ఈ శాఖ ద్వారా మన ప్రధానమంత్రి గారు ఈ మధ్యకాలంలో ప్రకటించిన ధాన్య యోజన కింద ప్రతి ఒక్క కుటుంబానికి 2 అకౌంట్లు ఓపెన్ చేసి
తద్వారా ప్రతి ఒక్క కుటుంబము బ్యాంకుకు సంబంధించిన అలవాట్లు ఏర్పాటు చేసుకోవాలని అభిలషిస్తున్నారు. దానికి అనుగుణంగా బ్రాంచీలు పెంచుకుంటూ పోతున్నారు. తద్వారా ఈ యొక్క బ్యాంక్ వ్యాపారాన్ని ప్రజలతో మమేకమై ప్రజలకు సేవలు అందిస్తూ అట్లాగే వారి యొక్క డిపాజిట్లు సేకరించి వ్యాపారం చేస్తూ అందరికీ అల్లో నాలుగులాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కావాలి పట్టణానికి మంచిగా ఆశిస్తూ ఈ అవకాశం వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మరియు ఈ ప్రాంత పుర ప్రముఖులందరికీ ఈ సందర్భాన్ని స్వాగతం పలుకుతూ, మాది కెనరా బ్యాంక్ దేశంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన బ్యాంకులు, టాప్ 2-3 బ్యాంక్స్లో మాది కూడా ఒకటి. దాదాపుగా దేశవ్యాప్తంగా 5,000 బ్రాంచెస్తో 7,75,000 కోట్ల బిజినెస్తో అగ్రస్థానం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అగ్రస్థానంలో ఉంది. దేశంలోని వివిధ సామాజిక వర్గాలందరికీ కూడా సేవలు అందిస్తూ వ్యవసాయ రంగానికి ఏంటి, విద్యా రుణాలకి ఏంటి, అన్ని ఎస్ఎంఈ పరిశ్రమలకు అనేక రంగాలలో ఉత్పాదక శక్తి పెంచడానికి అనుగుణంగా నిరుద్యోగాన్ని రూపుతాకి, ఆర్థిక అభివృద్ధికి, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి, స్వయం సహాయక సంఘాలకు, అట్లాగే సార్ చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన కార్యక్రమంలో కూడా దాదాపుగా మేము మాకు నిర్దేశించిన లక్ష్యాల కంటే 10 రెట్లు అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ కెనరా బ్యాంక్ ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజనలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఈ సర్కిల్కి వచ్చేప్పటికి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన నేపథ్యంలో తిరుపతిలో మే 21వ తారీఖున ఈ కంట్రోలింగ్ ఆఫీస్ ఓపెన్ చేసి ఈ 6 జిల్లాలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి తిరుపతి కేంద్రంగా 23 మేన 2014లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి 63 బ్రాంచులతో ఓపెన్ చేశాము. దాని తర్వాత ఈ గత 6 నెలలుగా దాదాపు 25 శాఖలు ఓపెన్ చేశాము. అందులో భాగంగానే ఈ కావలిపట్నంలో ఇంతకుముందే సెప్టెంబర్లో సాఫ్ట్ లాంచ్ చేసినప్పటికీ కూడా ఈ ప్రెమిసెస్ వర్క్ కొంచెం అప్డేట్ కావనందువల్ల పూర్తి స్థాయి సేవలు అందించలేకపోయాం. ఈ రోజు నుంచి ఈ కావలిపట్నం ప్రజలందరికీ పూర్తి స్థాయి సేవలు అందించడానికి మా సిబ్బంది రెడీగా ఉన్నారు. మీరు మా సిబ్బంది ఇచ్చే సేవలను వినియోగించుకొని కావలి పట్టణ ప్రజలు అభివృద్ధి చెందాలి, పట్టణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అట్లాగే మా బ్యాంక్ కూడా అభివృద్ధి చెందాలని, అందుకు మేమంతా ముందు ఉన్నామని మరొకసారి మీ అందరికీ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మా ఈ బ్రాంచ్ బిజినెస్ అభివృద్ధికి మీ అందరి తోడ్పాటుని మరొకసారి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిబాబు గారు, డీజీఎం మరియు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా ఇక్కడ కావలిలో శాఖ ఉపయోగించుకొని మీ ఆర్థికాభివృద్ధి మీరు సాధిస్తూ మా బ్యాంక్ అభివృద్ధికి కూడా తోడ్పడాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా బ్యాంకులో అన్ని రకాలైన సేవలు ఉన్నాయి. వివరాలకు ఇక్కడ మా మేనేజర్ గారు సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్తారు. నేను క్లుప్తంగా కొన్ని చెప్తున్నాను. మామూలుగా బ్యాంకు సేవలు అంటే డిపాజిట్ వేయటము, లోన్ తీసుకోవటం, ఈ రెండే ముఖ్యమైన సేవలు. కానీ మా బ్యాంకులో వీటికి తోడుగా ఇదొక ఫైనాన్షియల్ సూపర్ మార్కెట్. అంటే మనం సూపర్ మార్కెట్ లేకపోతే ఎలాగ అన్ని రకాలైనవి ఒకే చోట దొరుకుతాయో, ఇక్కడ కూడా అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్ కాకుండా మిగతా ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి. మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మా దగ్గర కెనరా బ్యాంక్ స్థాపించినటువంటి షేర్ బ్రోకర్ ఉన్నారు, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని. మా బ్యాంకుకు సంబంధించింది మీరు ప్రైవేట్ షేర్ బ్రోకర్స్కి ఉన్న రిస్క్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే బ్యాంకు వెన్నుదన్నులతోటి స్థాపించబడినటువంటి సంస్థ షేర్ బ్రోకర్గా వ్యవహరిస్తుంది. దాని ద్వారా మీరు షేర్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. రెండవది ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. మా బ్యాంకు స్థాపించినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, కెనరా హెచ్ఎస్బిసి ఓబీసీ. మా బ్యాంకుతో పాటు హెచ్ఎస్బిసి ఓబీసీ కూడా దాంట్లో పార్ట్నర్స్. కెనరా హెచ్ఎస్బిసి ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్,
సో మీ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నీడ్స్ అన్నిటికీ కూడా కెనరా బ్యాంకులోనే మేమే అందిస్తాం. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ మధ్యకాలంలో హాస్పిటలైజేషన్ బిల్లులు చాలా అయిపోవడంతో ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ తప్పనిసరి అనే స్టేజ్ వస్తుంది. యాక్చువల్గా అయితే ఇది వేరే దేశాల్లో యుఎస్ లో కానీ అక్కడ మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు, అక్కడ పోతే ఈ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఆ కంట్రీలో అడిగే పెట్టలేరు. ఇక్కడ ఇంకా అది అంత ఆ స్టేజ్కి వెళ్ళలేదు కానీ అది తప్పనిసరిగా వెళ్తుంది. సో మేము అపోలో తోటి ఒక టైఅప్ ఉంది, అపోలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తోటి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ టైఅప్ ఉంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కూడా మీరు మా దగ్గరే త్రూ కెనరా బ్యాంక్ చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసి అంత రిస్క్ తీసుకొని అంత నాలెడ్జ్ లేని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఒక బెటర్ ఆప్షన్ ఆపర్చునిటీ. సో కెనరా రోబెకో అనేది ఫారిన్ కంపెనీ, కెనరా బ్యాంకు రోబెకో ఈ రెండు కలిపి స్థాపించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా కెనరా బ్యాంక్ బ్రాంచ్ ద్వారానే చేసుకోవచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాడ్ నేమ్ ఏదో ఇచ్చి వెళ్ళారు. మణికంఠ గ్రూప్ జాగ్రత్తగా కట్టుకోవాలమ్మా. కట్టుకుంటే మళ్ళీ ఇంకా 5 వీటికి రుణమాఫీ వర్తించదు. మీరు కట్టుకుంటే మీకు నిధి కింద 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. వచ్చినప్పుడు మీకు పొలుపులో మీకే ఉంటుంది. ప్రేక్షకులకు నమస్కారం. సర్వశిక్షణ అభియాన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేజీబీ కస్తూర్బా గురుకుల పాఠశాల, ఈ యొక్క పాఠశాలని బాల కార్మికుల కోసము, చదువు మధ్యంతరంగా ఆగిపోయినటువంటి విద్యార్థుల కోసము ప్రభుత్వం వారి డెవలప్మెంట్ కోసము ఏర్పాటు చేసినది. అయితే ఈ హాస్టల్లో డిసెంబర్ 4వ తారీఖున నెల్లూరు సర్వశిక్ష అభియాన్ తనిఖీ అధికారి జీసీడీఓ గారు సదరు హాస్టల్కి వచ్చి విచారిస్తే కుంభకోణం అవినీతి చిట్టా మొత్తం బయటపడింది. మరి ఈ అవినీతి చిట్టాను మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారికి కానీ, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి ఐఏఎస్ ఉషారాణి గారికి పంపించడంలో జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో జాప్యం చేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రకంగా జరిగినటువంటి అవినీతిని మీరు ఎంతకాలం దాచిపెడతారు? మీరు దాచిపెడితే ఆడ జరిగేటువంటి నష్టం ఏ జనాలు జరుగుతూ ఉంది. వెనకబడిపోయిన జనాలు, విద్యకు దూరమైనటువంటి జనాలకి ఈ రకంగా అవినీతి జరుగుతా మీరు కప్పెడతా ఉంటే ఈ అవినీతిలో సొమ్ముని స్వాహా చేసుకున్న తర్వాత ఆ బిడ్డలకి అన్నం కూడా సక్రమంగా చాలదని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సక్రమైనటువంటి వసతులు లేకుండా బిడ్డలు పడినటువంటి సందర్భాలు మీకు జీసీడీఓ గారు 4వ తారీఖు వస్తే ఆమె ఎదుట కూడా వాపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క విషయాలు మీరు పై అధికారులకి వెంటనే తెలియజేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావల్లో ఉన్నటువంటి ఎస్ఓ గారి మీద ఆమె బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆమె తన కింద సిబ్బంది ద్వారా ఎంటీ బిల్లులు అంటే బయట హాస్టల్ కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేసినట్టుగా బయట ఎంటీ వస్తువులు తీసుకొచ్చుకొని వాళ్ళ కాడున్నటువంటి సిబ్బంది ద్వారా రాపించుకొని అధిక మొత్తంలో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తూ ఉంది. బియ్యం దోలేదానికి ముద్రపాడు నుంచి కావలికి ఒక ఆటోకి 2,000 రూపాయలు బిల్లు వేస్తూ ఉంది. ఈ బిల్లు వేయటం కళ్ళు మూసుకొని నెల్లూరులో సర్వశిక్ష అభియాన్ అధికారులు శాంక్షన్ చేయటం, ఇట్లా చాలా అవినీతి జరుగుతూ ఉంది. కనుక దీని మీద మేము స్టేట్ అధికారులకి వినతిపత్రం సమర్పించాం, జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించాం. కనుక తక్షణమే దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం. ఈ కావల పట్టణంలో ఈ కావల గడ్డ మీద ఇటువంటి అవినీతులు ఎన్ని జరుగుతూ ఉంటే చూసుకునే దానికి ఉన్నటువంటి
దళిత నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మరి ఈ యొక్క అవినీతిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి మా యొక్క ప్రజా సంఘాల తరపున వినపం మాదొక్కటేనో, రేపు మీరు విచారణకు వచ్చేటువంటి రోజున మాకు మీరు సమాచారం ఇవ్వండి, మేము చూపిస్తాం ప్రూఫ్స్ మొత్తం కూడా. కనుక ఈ యొక్క విచారణ బహిర్గతంగా జరగాలని మేము కోరుచున్నాం. ఇంత సందర్భంలో ఆర్డీఓ గారికి కూడా అర్జీ కూడా ఇవ్వడం అనేది. సీలింగ్ భూములు ఇచ్చారు సార్ మాకు ట్రాక్. అవి ఇంద్రమ్మ స్థలాలకి తీసుకున్నారు సార్. మాకు త్వర పరిహారం తీసుకునేందుకైనా అవుతుంది. సార్ పాత ఆర్డీఓ గారు చెక్కులు ఇస్తామని చెప్పి అంటున్నారు సార్. మేము పిలిపిస్తారని మేము అట్లా అనుకుంటున్నాం సార్. మీరు చెప్పేదానికి పొందం లేదు. 3 ఏళ్ళకి చెప్పులు ఇచ్చి ఇందూరు ఏమి పట్టగట్టలే ఒకటన్నా ఉండాలి మోడల్ ముందు అప్పుడు మోడల్. ఇప్పుడు మీకు ఇచ్చారంటు కదా ఈ పాత ఈ పట్టాలంటే మాకు పట్టాలు అయ్యాయా ఉన్నాయి. తీసుకుంటే ఇస్తా డబ్బులు తీసుకొని ఇల్లు కూడా కట్టేశారు సార్. ఎంతకాలం తీసుకుని 4 ఏళ్ళు అయిందా? 5 ఏళ్ళు అయిందా? 2008లో సార్ సార్. మీరు ఒక్క కాగితం కూడా తేలా పట్టుకుంటారా? సరే ఒకరన్నా ఒకటి తెచ్చేయండి. ఇస్తే కదా వాళ్ళని చూసి పైన అది చెప్పాల్సింది వాళ్ళు మెయిన్ కాదు. వస్తున్నాను సార్. పేరు మార్చే పదాలు ఆ మున్సిపాలిటీ కూడా ఉన్నాయి. మాట్లాడేది 4 లిస్టులు అంటలేకపోతుంది. అబ్బాయికి నుంచి సార్ 20 ఏళ్ళ నుంచి దాకా అబ్బాయిని 2006లో మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చినప్పటికీ చికిత్సగా అతనికి అంతే సార్. కమిషనర్ గారికి రాసుకుంటున్నారు కానీ మనం న్యాయం చేయట్లేదని చెప్పి తర్వాత రేషన్ వచ్చేసి 8 కేజీలు అంత ముందు ఇస్తున్నారు సార్ ఇద్దరికి. ఇప్పుడు ఏంటంటే ఈ ఆధార్ కార్డు తీసిన తర్వాత మన 4 కేజీలే రైస్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఆమె ఏ పని చేసుకోవాలని ఇదిలో ఉన్నారు, ఆ పిల్లలు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అంత్యోదయ 35 కేజీల రైస్ తర్వాత పెన్షన్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి న్యాయం చేయండి సార్. కుటుంబాన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి సార్. ఈరోజు కూడా రాశారు మన సాధన. ఇది జనానికి ఏదో దీన్ని మనం కాదంటారు కదా. మున్సిపల్ కమిషన్ పట్టుకో పత్రికా సోదరులు సహాయం చేస్తే ఊరిని మీరు కావాల్సిన చూపిస్తారు. అంతే కదా సార్. ఇప్పుడు పత్రికా సోదరులు చెప్పి పెట్టే కదా సార్ పలానా దగ్గర. అది ఈ మధ్య పేపర్లు చూస్తాం. పెన్షన్ ఇస్తే
చూస్తే మధ్యలో అర్థంతరం ఆపేసారు సార్. మన కూడా దానికి సదరు క్యాంప్ పోయించారు సార్, సదరం క్యాంప్ పోయినా కానీ అది కూడా కాపీ ఉంది సార్ వచ్చేసి. ఎట్లాంటి చాలా మంది అర్హులకి ఇబ్బంది పడుతున్నారు సార్. అన్ని విధాలుగా మీరు ఈ ఇన్ టైంలో పీడిఆర్టీ ఒక్కొక్కటి వచ్చేస్తే నేను పెద్ద బాధపడగలదా సార్ వాళ్ళు టైం పెడతారు. ఆ టైం ప్రోగ్రామ్ లో 80% లేదు సార్, 40% చేయాలి. ఈరోజు యాదగిరి రమేష్ అనే పూర్తిగా వైకల్యం బారిన పడిన ఈ యొక్క వికలాంగుని మన పత్రికల్లో చూసి మేము కూడా రియాక్ట్ అయ్యాము. అసలు ఇప్పటి వరకు అర్హులైన వికలాంగులకి పెన్షన్లు అందట్లేదు. ఇది చాలా బాధాకరం. దీని మీద మేము గతంలో కూడా కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అర్జీ ఇచ్చున్నాము. ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్లీగా పెన్షన్ మంజూరు చేయాలా అని చెప్పి కోరుతూ ఈరోజు ఆర్డీఓ నరసింహం గారిని కలిసి ఆ యొక్క విజ్ఞాపన పత్రాన్ని అందజేశాము. ఆర్డీఓ గారు దానికి సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్లీగా ఇతనికి పెన్షన్ వచ్చేదానికి, అలాగే 35 కేజీల రేషను ఇచ్చేదానికి కూడా మేము చేస్తాం, అందిస్తామని చెప్పేసి సారు సానుకూలంగా స్పందించడం జరిగింది. దీనికి మా వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పాల్గొన్న మా యొక్క నాయకులందరికీ